నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసు సంకల్ప బుద్ధి గురించి. అయితే చక్కగా ధ్యానం అయిపోయింది గాబట్టి, మనం ఈరోజు సంకల్ప బుద్ధి ఏంటి? ఎందుకు మనం సంకల్పించుకోవాలి? ఎలా సంకల్పించుకోవాలి? అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నేను ఒక చిన్న కథ చెప్తాను. తర్వాత ఈజీ అయిపోతుంది మనకి టాపిక్ స్టార్ట్ చేయడానికి. అయితే ఆహ్, ఒక ఊర్లో ఒక బా ఒక ఒక ఫ్యామిలీ ఉంది. ఒక అమ్మాయి ఉంది వాళ్ళకి. ఆ అమ్మాయికేమో చిన్నప్పుడు ఆహ్, చిన్నప్పుడు కాదు. ఆ అమ్మాయి పుట్టకముందు చాలా రోజులు కష్టపడ్డారు. ఇబ్బంది పడ్డారు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఏంటి చాలా మందిని అడిగారు. మాకు పిల్లలు కావాలి అని. పిల్లలు లేరు. అయితే ఎన్నో పూజలు చేసిన తర్వాత అమ్మవారు ఒక ఇస్తారు. ఒక ఆప్షన్ ఇస్తారు. ఏంటంటే, "నీకు అమ్మాయినిస్తాను. కాకపోతే ఆ అమ్మాయికి పెళ్ళవ్వంగానే 9వ రోజు నాడు వాళ్ళ భర్త చనిపోతాడు" అని ఇస్తారనమాట. ఒక వరం. అయితే వీళ్ళకి అర్థం కాదు. సంతోషపడాలా? బాధపడాలా? అమ్మాయి కావాలి, బిడ్డలు కావాలి అని కోరుకున్నారు భార్యాభర్త ఇద్దరు. మరి వాళ్ళకి కావాల్సినప్పుడు రావాలి కదా! అన్నీ చక్కగా ఉండాలి కదా! పర్ఫెక్ట్‌గా ఉండాలి కదా! పెళ్ళైన 9దో రోజుకి చనిపోవడం ఎట్లా? అంటే అప్పుడు చుట్టుపక్కన వాళ్ళుంటారు కదా! అమ్మమ్మలు, అత్తలు, తాతయ్యలు అందరూ గూడా. వాళ్ళందరూ ఏమన్నారంటే, "సరే ఫస్ట్ అయితే పుట్టనివ్వు అమ్మాయిని తర్వాత చూసుకుందామని." అమ్మాయి పుట్టింది. సర్వగుణ సంపన్నురాలు ఆ అమ్మాయి. అద్భుతంగా ఉందంట. అద్భుతంగా ఉంది. అద్భుతంగా చేస్తుంది. ఎంత మంచి భర్త దొరుకుతాడో అనుకున్నారు. అంత అందంగా ఉంది ఆ అమ్మాయి. కానీ అనుకోకుండా ఆహ్, హ్మ్, టై పె పిల్ల పెద్దగా అయింది. అవ్వాల్సినవన్నీ అవుతూనే ఉండాలి. పెళ్లి టైమొచ్చింది. 25 ఏళ్ల దాకా వచ్చినియి. కాకపోతే ఆ అమ్మాయి 25 ఏళ్ళు కాదు, 20 ఏళ్ల దాకా వచ్చినాయి. పాతకాలపు కథలో 20 ఏళ్ళంటే చాలా ఎక్కువ. పెళ్లి చేయట్లేదు. ఎందుకంటే పెళ్లి చేయకపోతే కనీసం ఉంచుకోవచ్చు కదా! పిల్లల్ని దగ్గర అన్నట్టుగా పెళ్లి చేయలేదు. మనసులో పెద్దవాళ్ళు అమ్మా, నాన్న ముసలోళ్ళవుతున్న కొద్దీ వాళ్ళకేంటి ఒకటే బాధ. పిల్లలకి పెళ్లి చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ చూడాలి అని. అ అలానే ఆ ఊరి జమీందారు కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇష్టపడి ఏమంటాడంటే ఆహ్, నేను చేసుకుంటా అంటాడు. కాకపోతే అందరికీ తెలుసు కదా! ఊర్లో అందరూ మాట్లాడుకుంటారు ఈ అమ్మాయి గురించి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు. ఈ అమ్మాయిని చేసుకున్న వాళ్ళు చచ్చిపోతారు. పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏం చేశారు ఆహ్, హ్మ్, పెళ్ళిళ్ళు కావు. అట్లా అట్లా మాట్లాడుకుంటే ఎట్లాగో పెళ్లి కాదు కదా! అయితే ఏమైందిప్పుడు ఆ జమీందారు కొడుకు చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా అన్నారు. అయితే జాతకాలు చూపిచ్చారు మళ్ళీ. చూపించినప్పుడు ఏమైందంటే, ఆ జమీందారు జాతకం ఏంటి అంటే, ఆహ్, అతనికి ఏదో లోపం ఉంది. జాతక దోషం ఉంది. అయితే గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి చనిపోతాడని గాని, ఒక అబ్బాయి వల్ల అమ్మాయి చనిపోతుందని గాని ఏదైతే చెప్తారో అది చాలా తప్పు. ఎందుకంటే, భగవంతుడు ఎప్పుడు అట్లా చేయడు. ఎవరికైతే తక్కువ ఆయుష్ ఉందో ఎవరికైతే జాతకంలో భర్త విలువలు లేవు అంటే భర్తతో సంసారం చేయాల్సిన హక్కు లేదు. అంటే కర్మలు తెచ్చుకున్నారో వాళ్ళిద్దరిని కలుపుతారు. అంతేగాని అది కర్మ సిద్ధాంతం వల్ల వాళ్ళిద్దరు కలిసారు గానీ, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఎప్పుడూ చనిపోరు. ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది రాదు. ఆ కర్మ సిద్ధాంతం వల్ల అలా కలిసారు. కలవంగానే వాళ్ళు ఆహ్, వాళ్ళ వాళ్ళకి గావాల్సింది వీళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళకి గావాల్సింది వాళ్ళు నేర్చుకుంటారు. సరే వీళ్ళిద్దరు కలిసారు. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఇతనికేమో దోషం ఉంది. జాతక దోషం ఉంది. ఆ అమ్మాయికేమో 9దో రోజు చనిపోతారు. సరే అని ఇంక ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. సరే ఉన్నన్ని రోజులు ఉంటారులే, అయిందేదో చూసుకుందాంలే అని. ఇద్దరూ చక్కగా ఉన్నారు. ఆడుతూ పాడుతూ ఉన్నారు. అన్నీ చేస్తున్నారు. సడెన్‌గా ఆహ్, జమీందారు కొడుకేం చేశాడంటే విహారయాత్రకెళ్ళాడు. విహారయాత్రకెళ్ళినప్పుడు అక్కడొక రాక్షసుడు పట్టుకున్నాడనమాట. పట్టుకొని నిన్ను తింటాను. ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నేను తింటాను నిన్ను" అనేటప్పటికి జమీందారు కొడుకంటాడు, "అయ్యో! నాకు కొత్తగా పెళ్ళయింది. మా భార్యకి, మా అమ్మ నాన్నలకి నేను చెప్పలేదు. నేను చెప్పేసొస్తాను" అంటే ఆ రాక్షసుడు నవ్వుతాడు. ఎవరైనా చెప్పొస్తారా ఇంటికి? చెప్పరు గదా! ఎవరు చెప్పరు. ఎవరైనా తప్పించుకోవాలనుకుంటారు. చెప్పి చావుకొస్తారా? రారు గదా! చావుకు రానప్పుడు ఏమైంది?
అని అంటాడు. లేదు లేదు నీకు మాటిస్తాను అంటాడు. సరే నువ్వు నాకు మాటిస్తున్నావు అంటాడు. నువ్వు మాటిచ్చావు గదా! నువ్వు గనక రాకపోతే అంటే నోటి దగ్గర కూడు నువ్వు ఎళ్ళిపోతున్నావు కదా! ఎప్పుడైనా సరే నోటి దగ్గర ఎవరైనా కూడు తీసుకొని వెళ్ళిపోతే అది మహాపాపం. ఎవరైనా సరే. మనం అన్నం పెట్టుకొని మనం తిందామని అనుకున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే భోజనం పెట్టమని అడిగితే, మన దాంట్లో కొద్దిగా వాళ్ళకివ్వాలి. లేకపోతే అది కూడా మహాపాపం కింద కన్సిడర్ చేస్తారు. సో, అట్లానే చెప్తాడన్నమాట. లేదు, లేదు నేను తప్పకుండా వస్తాంట. ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళంగానే ఇక అనుకున్నట్టే తొమ్మిదో రోజు అయింది. వాళ్ళేదైతే అనుకున్నారో అదే అయింది తొమ్మిదో రోజు. తొమ్మిదో రోజు అయింది. అందరూ బొయ్య బొయ్యమని ఏడవడం మొదలెట్టారు. ఊరంతా ఈ అమ్మాయిని తిట్టిపోశారు. ఈ అమ్మాయి వల్లే అయింది. జమీందారు కొడుకు పోతున్నాడు. చక్కగా జమీందారు ఎంత హుందాగా ఉంటాడు. టీవీ అంటే ఎంత బావుంటాడు. అతని వల్ల ఇంత పెద్ద ప్రాబ్లమ్ అయింది అని అందరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఆహ్, హ్మ్, ఆ భార్య ఏడుస్తది. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ భార్య అంటది, "అసలు ఏం జరిగిందో చెప్పు? ఏం మాట్లాడాడంటే" మొత్తం చెప్తాడు. ఇలా పాపమొస్తుంది అని చెప్పారు అనంగానే ఆ భార్య నవ్విద్ది. మొగుడు చచ్చిపోతున్నప్పుడు భార్య నవ్వితే ఏమనుకుంటారు మళ్ళీ అందరూ? ఏముంది అందరికి నోరుంది గదా! ఇదిగో మొగుడు చచ్చిపోతుంటే భార్య నవ్వింది. అసలు ఇలాంటి భార్య ఎవరికైనా దొరుకుతదా? అని మళ్ళీ తిట్టిపోశారు ఆ అమ్మాయిని. కోడలు ఈ అమ్మాయి అనంగానే ఇంక తిట్లు కాన్స్టెంట్ తిడుతూనే ఉన్నారు. ఆ అమ్మాయి అంది, "నేను నీతో పాటొస్తాను" అని చెప్పి అంది. ఆహ్, హ్మ్, భర్తతో పాటు వెళ్ళింది. ఇద్దరు కలిసి బయలుదేరారు. సరే ఎలాగో అయిపోయింది గదా! ఇద్దరికీ భర్త లేకుండా భార్యకి లైఫ్ ఎట్లా పద నువ్వు గూడా ఎళ్ళు అనేసి ఎళ్లారు. ఇద్దరు వెళ్లారు. ఎక్కడికెళ్లారు? ఆ అమ్మాయి ఆహ్, హ్మ్, ఆహ్, రాక్షసుడి దగ్గరికెళ్లారు. ఎళ్ళంగానే రాక్షసుడు అంటాడు, "రా రా రా నువ్వొచ్చావు రావనుకున్నాను. ఆకలి మీదున్నాను రా తిందాం" అంటారు. అనంగానే ఈ అమ్మాయి కనిపిస్తుంది. "నువ్వెవరమ్మా?" అంటే, "నేను ఆకలి మీదున్నాను. మరి నాకు అన్నం పెట్టవా? నువ్వు చెప్పిన మాటే గదా! ఆకలి మీదున్నప్పుడు అన్నం పెట్టకపోతే మహాపాపం అన్నావు. అంతేనా? మరి నాకు నా భర్త ఆకలుంది. అంటే నా భర్తతో నేను జీవించాలని కోరిక ఉంది. నాకు ఆకలుంది. అది నీ చేతుల్లో ఉంది. నువ్వు నాకివ్వాలిగా. లేకపోతే నీకు మహాపాపమొస్తది. నువ్వేదైతే ఆకలి మీద తింటా అంటున్నావో అది నా భర్త. నా నా లైఫ్ అది. అనంగానే ఆహ్, రాక్షసుడు కాస్త వదిలేస్ వదిలేస్తాడు ఆ భర్తని. వదిలేసి మరి పాపం చేయలేదు గదా రాక్షసుడు. అన్నం తినేటప్పుడు అతనిది ఇచ్చేసాడు వేరే వాళ్ళకి. అందుకు అతనికి ఆ రాక్షస జీవితం నుంచి విముక్తి గూడా కలిగింది. మరి వీళ్ళిద్దరు కర్మలు తెచ్చుకున్నారు గదా! మరి కర్మలెక్కడ పోయినాయి? ఎవరో ఒకళ్ళు తీర్చుకోవాలి. వాళ్ళు పుట్టినప్పుడే కర్మలతో పుట్టారు. పుట్టారు గదా! మరి పుట్టినప్పుడు ఆ కర్మలు తీర్చుకోవాలంటే ఎట్లా? ఆ కర్మలు పోవాలంటే ఎట్లా? ఆ కర్మలన్నీ ఎవరి ఖాతాలో పడ్డాయో గెస్ చేయగలరా? ఆ కర్మలన్నీ గూడా చుట్టుపక్కన మాట్లాడుకున్నారు గదా! వీళ్ళందరూ ఆడిపోసారు గదా! అమ్మాయిని. ఈ అమ్మాయి వల్లే అయింది. ఈ అమ్మాయి అందరికి తలో అంతా పోయింది వీళ్ళ కర్మలు. చక్కగా ఇద్దరు హ్యాపీగా ఉన్నారు లైఫ్. ఇందులో సంకల్పం ఎక్కడుంది? సంకల్ప సిద్ధి అనుకున్నప్పుడు సంకల్పం చేసుకోవాల్సిందని ఎక్కడుంది అంటే, ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనకి లైఫ్‌లో ఎన్నో కోరికలుంటాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు గనక భగవంతుడొచ్చి నీకేది కావాలి అని అడిగితే, పట్టుమని మనం ఒక్క విషయం చెప్పలేం. నాకు డబ్బులు గావాలి, నాకు నగలు గావాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, మేము మంచి ఇల్లు కట్టుకోవాలి, మనకో పెద్ద లిస్టుంటది. ఎప్పుడైనా సరే ఒక పెద్ద లిస్ట్ మనకి ఉండాల్సింది. అది ఉంటదంతే. మనం అట్లా పుట్టాం గాబట్టి, ఆ పెద్ద లిస్ట్ మనకుంటది. కాకపోతే ఈ సంకల్పం అనేదేంటంటే, మేనిఫెస్టేషన్ ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది గదా! మేనిఫెస్టేషన్. మనం దానికి అర్హులమా? కాదా? అని గూడా ఆలోచించకుండా కోరుకుంటూనే ఉంటాం. ఇది గావాలి, అది గావాలి, అది గావాలి, ఇది గావాలి. అన్నిటికంటే ముందు మనం అనుకోవాల్సిందంటే ఏం కావాలి మనకసలు? ఫస్ట్ సగం మందికి ఏం కావాలో కూడా తెలీదు. పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటాం అనుకోండి ఒకటి. ఇప్పుడు వాళ్ళు చదవట్లేదా? అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తేనే చదివినట్టా? మంచిగా ఇప్పుడు 80% 90% అది చదివినట్టు కాదా? సో, మనం అడిగే విధానం ఏంటి? అసలు ఎందుకు అడుగుతున్నాం? ఫస్ట్ ఏం అడుగుతున్నాం? తర్వాత ఎందుకు అడుగుతున్నాం? సో, ఎందుకు గావాలి? సరే పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఓకే. ఫస్ట్ ర్యాంక్ రాంగానే వాడు మంచిగా సెటిల్ అవుతాడని గ్యారంటీ ఉందా? లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాంగానే వాడు జీవితంలో హ్యాపీగా ఉంటాడని గ్యారంటీ ఉందా? లేదు. మరలాంటప్పుడు మనం ఎందుకు ఆ సంకల్పం ఎందుకు కోరుకున్నాం? ఏం లాభం వచ్చింది మనకు దానివల్ల? అలాంటి క్వెషన్స్ మనం ఎప్పుడైతే యేసుకుంటామో, ఎప్పుడైతే మనం ఆ బుద్ధిని అంటే ఎరుకని తెచ్చుకుంటామో
అప్పుడు మనము ఆ సంకల్ప బుద్ధిననేది గ్రాస్ప్ చేస్తాం. అంటే అసలు ఫస్ట్ మనకేం గావాలి? ఎందుకు కావాలి? అవి క్లియర్‌గా లేనప్పుడు మనం మీరు ఎంత సంకల్పించుకోండి, చక్కగా సంకల్పం చెప్పుకోండి, అన్నీ చేయండి. ఏది గూడా మీకు అది పని జేయదు. ఎందుకంటే మీకు ఏది గావాలో మీకు కరెక్ట్‌గా తెలీదు. సంకల్పం అనేది ఎలా ఉండాలంటే, మనము ఎవరైనా వచ్చి నీకు ఏం కావాలి అని అడిగితే, అది చెప్పే అంత స్థితిలో అది అది డిఫైన్ చేసేటట్టు ఉండాలి. ఒకవేళ మీకు ఇల్లు కట్టుకోవాలనే ఉందనుకోండి, దృఢంగా పెట్టుకోండి సంకల్పం. అది మీరు పెట్టుకుంటారు. ఆ సంకల్పం పెట్టుకునే టైంకి ఒక వికల్పం గూడా వస్తదనమాట. అంటే ఏంటి, ఎవరో వచ్చి చెడగొడతారు మనని. ఎందుకంటే అదొక టెస్ట్. నిజంగానే నీ సంకల్పం కరెక్ట్‌గా ఉందా? లేదా? అని. టెస్ట్ చేయడానికి ఒకళ్ళొస్తారు. ఇప్పుడు రేట్లు బాగా ఉన్నాయి రేపు ఇప్పుడు జాబ్‌లన్నీ పోతున్నాయంట. ఇల్లు రేట్లన్నీ పడిపోతాయంట. మార్కెట్ అంతా క్రాష్ అయిపోతదంట. అప్పుడు కొనుక్కుందుగానిలే అని అంటారు. మనం అలా కూర్చుంటాం ఇల్లు కొనుక్కోవాలని. ఇల్లు రేట్లు 10 కాస్త 100 అయిద్ది. 100 కాస్త 1000 అయిద్ది. క్రాష్ వస్తది. ఆ 1000ది కాస్త 900 అయిద్ది. అదో పెద్ద క్రాషా? 100 నుంచి వెయిట్ చేస్తున్నాం మనం. 100-1000 దాకా వెయిట్ జేసి, 1000-100 పడ్డాక అప్పుడు కొనుక్కుంటాం. సో, మన సంకల్పం నిజంగానే గట్టిదనుకోండి, మనం దాని మీదే ఆలోచిస్తాం. లేదు, ఇల్లు కొనుక్కోవాలి, నాకు కావాలి, నేను ఎలాగైనా సరే ఆ సంకల్పాన్ని ఎట్లాగైనా సరే అది సాధించాలి. అది నా కోరిక, నా లైఫ్ లాంగ్ యాంబిషన్ అది. నేను చేయాల్సిందే. అంతే అని ఎప్పుడైతే మీరు దృఢంగా అనుకుంటారో, అంటే క్లియర్‌గా డిఫైన్ చేస్తారో, అప్పుడు మీ సంకల్పానికి ఫస్ట్ ఒక ఫేజొచ్చి ఒక 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 షేపొచ్చింది. సరే ఇది కావాలని. ఆలోచిస్తూనే ఉండాలి. ఆలోచించినప్పుడే మనకి అదొక ఒక ఆ ఆలోచన అనేది ఒక డెఫినిషనొస్తది దానికి. ఆ డెఫినిషన్ అంటే ఏంటి అంటే దానికొక రూపొస్తదనమాట. ఓకే. వీళ్ళకి కావాల్సింది ఇది అని. తర్వాత ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే నాకిప్పటిదాకా ఇల్లు లేదు. నాకు ఇల్లు కావాలి అని ఏదైనా అనుకున్నది మనం దృఢంగా గట్టిగా ఉండాలి. అది ఎంత దృఢంగా ఉండాలంటే ఎవరైనా వచ్చి మనం చెడగొట్టినా అది మనం లేదు, నువ్వు చెప్పింది తప్పు. పోనీ మార్కెట్ క్రాష్ అయిపోయినా పర్లేదు. నాకు ఇల్లు కావాలంతే. మార్కెట్ పడిపోయినా పర్లేదు. నాకు ఇల్లు కావాలంతే అని అంత దృఢంగా ఉండాలి. ఎవరైనా చెప్పినా గూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా ఉండేటట్టు ఉండాలి. అది సెకండ్. థర్డ్ థింగ్ ఏంటి, మనం అర్హులమా కాదా అని గుర్తుంచుకోవాలి. చాలా మటుకు 2 గట్టిగా ఉన్న మూడోది మనం అర్హులమా కాదా అంటే, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇల్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఇల్లు కావాలి. అలా అని నేను ఒక 50,00,00,000 ఇల్లు ఆశించాలా? అదసలు నేను నిజంగానే అర్హులు దా ఆ 50,00,00,000 ఇల్లు కట్టుకోవాలంటే కనీసం మనకి ఒక 30,00,00,000 ఉండాలి. లేదంటే 20,00,00,000 ఉండాలి. మిగతాది అప్పు తెచ్చినా 20,00,00,000 ఉండాలి. ఆ అర్హులం కాదా అని తెలుసుకోకుండా, లేదు నేను కట్టుకుంటాను, సరే నువ్వైతే ఇవ్వంటే విశ్వం ఇస్తది. మనకిస్తది. గ్యారంటీగా ఏదో ఒక రోజు మనకిస్తది. కానీ అది మన దగ్గర ఎక్కువ సేపు ఉండదు. ఎందుకంటే మనం అర్హులమే కాదు. 50,00,00,000 ఇల్లుకి నెలకి ఒక రూ. 1,00,00,000 ఖర్చవుతది. అంతుందా మన దగ్గర? అది అది పోషించే అంతుందా? అది గూడా చూసుకోవాలి. మనం ఒకటడిగినప్పుడు, డిఫైన్ జేసుకున్నప్పుడు ఇల్లు కావాలి, ఎంతలో కావాలి, నేను కంఫర్టబుల్‌గా దాన్ని నడిపించేటట్టు ఉండాలి ఆ ఇల్లు. అది ఉన్నప్పుడు నాకు పర్ఫెక్ట్‌గా సరిపోతది. నాకంత ఇల్లు చాలు. నాకు ఆ ఇల్లు చాలు. నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి. ఆ ఇల్లు ఎంజాయ్ చేసిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఇంకో ఇల్లు కొనుక్కుందాం. ఇప్పటికైతే ఇది కావాలి నాకు. అ అ అట్లా సంకల్పించుకోవాలి. ఆ ఎరుక మనలో రావాలి ఫస్ట్. మనము ధ్యానంలో ఉన్నాం గాబట్టి, మనకి ఆ ఎరుక వచ్చే వరకు ఆ ఎరుకలో మనము ఉన్నప్పుడు, ఆ ఎరుక వచ్చే వరకు ఆ సంకల్పం దృఢం అవ్వదు. దృఢం అవ్వకపోతే ఆ సంకల్పం సక్సెస్ అవ్వదు. అంటే మీరు ఎంత అనుకున్నా, ఎంత గింజుకున్నా అది అది చేయాల్సినవన్నీ హ్మ్. మీరు ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా, ఎన్ని చేయాలనుకున్నా గూడా అవి అంత సక్సెస్‌ఫుల్ అవ్వదు. ఎప్పుడైనా సరే మనం ఈ 3 ఏదైతే మనం అనుకున్నామో, ఈ 3 చెప్పుకున్నామో అదయ్యే వరకు మనము ఖచ్చితంగా సంకల్పం మనకు ఫలించదనమాట. ఎప్పుడు అనుకుంటాం ఎందుకు మనకు అవ్వట్లేదు అని మనం ఆలోచిస్తాం. కానీ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి ఏది కావాలో క్లియర్‌గా డిఫైన్ చేయము. డిఫైన్ చేసిన తర్వాత ఎందుకు కావాలి అన్నది అడగము. తర్వాత మూడోదేంటంటే, మనకి అర్హులమా కాదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని మనకి స్వార్థంతో అంటే మనకి కావాల్సిన సంకల్పాలు కొన్నుంటాయి. విశ్వానికి కావాల్సిన సంకల్పాలు కొన్నుంటాయి. విశ్వానికి కావాల్సిన సంకల్పాలేంటి? అంటే ముందుగా ఫస్ట్ మనం ఏదైనా విశ్వానికి సేవ చేద్దామనుకుంటే ఇప్పుడు నేను
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక తపోవనం చేద్దాం అనుకున్నాం. ఎందుకు? అక్కడ చాలామంది వచ్చి మనతో పాటు ధ్యానం జేసుకుంటారు. మనం ధ్యానాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం అవన్నీ మనం అందరికీ తెలిసేలాగా చేస్తున్నాం గదా! ధ్యాన ప్రచారం చేస్తున్నాం గదా! సో, అప్పుడు అలాంటివి చాలా తొందరగా అవుతాయి. అలాంటివి ఏవైనా అనుకున్నప్పుడు. సో, మీరు చేసే సంకల్పాల్లో విశ్వానికి సేవ ఏంటి అన్నది గుర్తుంచుకోండి. ఒకవేళ మీ అమ్మాయికి డాక్టర్ సీట్ రావాలనుకోండి. మన సంకల్పం ఎలా ఉండాలి? మా అమ్మాయికి డాక్టర్ సీట్ రావాలి. ఎందుకంటే, ఆ అమ్మాయి ఇంకో 100 మందిని రక్షించాలి. అట్లా ఉండాలి సంకల్పం. అంటే మనం మనకొచ్చిన దాంట్లో మనం ఏం చేయగలుగుతున్నాం. నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా. మా ఇంట్లో కట్టుకున్న తర్వాత నేనొక ఒక ధ్యానంకి సంబంధించిన ఈవెంట్ పెట్టుకుందాం అనుకుంటున్నా. అందరికీ కలిసి ధ్యానం చేసుకుందామనో, ఇంకేదైనా చేసుకుందామనో అని ఒక ఈవెంట్ పెట్టుకుందాం అనుకుంటున్నా. మీరు ఎప్పుడైతే సిన్సియర్‌గా చేయాలి మళ్ళీ అది. ఇది చేయాలని అంటే ఏదో నాకు మొక్కుబడిగా నాకు కావాలి, మొక్కుకున్నట్టు గాదు. మనస్ఫూర్తిగా, శుద్ధతతో, ఆర్తితో మీరు ఎప్పుడైతే సంకల్పం చెప్పుకుంటారో తప్పకుండా అది నెరవేరుతది. సో, నా లైఫ్‌లో జరిగిందేంటంటే ఎన్నో సార్లు ఈ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా, అనుకోకుండా గూడా ఒక్కొక్కసారి క్లాసులెలా ఉంటాయంటే, ఆ రోజు వర్క్ ఉన్నప్పుడు గానీ, ఆఫీస్ ఉన్నప్పుడు గానీ, ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చుంటా. ఏం చెప్పాలి కథ అనుకుంటా. ఒకటే చెప్పుకుంటా మనసులో, మాస్టర్స్ ఏదో ఒక కథ చెప్పండి అని. ఇన్ని కథలు గదా! ఇప్పటిదాకా మనం ఆల్‌మోస్ట్ ఒక 50, 100 కథలు చెప్పుకున్నాం. ఆ 100 కథల్లో ఎప్పుడు చెప్పుకుంటా. ఏంటి ఎట్లా చెప్పుకోవాలి కథ? ఏది ఏది చెప్పాలి? ఈ టైంకి ఏది ఏది పనికొస్తది? కాన్సెప్ట్ ఏంటి అని. చాలా ఈజీగా దొరుకుతది ఆ కథ. తెలియకుండానే దొరుకుతది. అది ఎలా దొరుకుతదో ఏంటో తెలీదు. దానికి కావాల్సిన అన్నీ మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చాలా ఈజీగా దొరికిపోద్ది. కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, అందుకని మాస్టర్స్ మనం చేసేదేదో ఒక్కసారి మీరు ఎరుకలో ఉండండి. తెలుసుకోండి ఏం అడుగుతున్నారో, ఏమి విశ్వాన్ని ఏం సహకరించమని అడుగుతున్నారో తెలుసుకుంటే డెఫినిట్‌గా మీరనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. కథ అయిపోయింది కాబట్టి మీకేమైనా క్వెషన్స్ ఉంటే నేను ఆన్సర్ చేయగలిగితే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఆహ్, రోజు మీకు ఎన్నో కథలు చెప్పి చంపుతున్నాను. బట్ ఈ కథల నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామని ఆహ్, ఆశిస్తున్నాను మాస్టర్స్. భవాని గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మాస్టర్. మీ క్లాస్ బాగుంటది మేడం. స్టోరీస్ గూడా వింటున్నాను. హ్మ్. లింక్ వింటున్నాను. 45 స్టోరీ దాకా వింటున్నా రోజు నైటు. హ్మ్. ఓకే మీ వాయిస్ మాస్టర్. బాగుంది. క్లాసెస్ మంచిగుంటాయి. థాంక్ యూ సో మచ్ మేడం. మీరు థాంక్ మీ యూ. అత్తమ్మ గురించి చెప్పినాడు నేను చాలా రియలైజ్ అయిపోయినా మేడం. నేను గూడా ఒక బాధితుడిలాగొచ్చిన. మీ అత్తమ్మ స్టోరీ చెప్పినాంక అలా ఉండొద్దు అని అనుకున్నాను మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ స్టోరీ అండి. ఇది అంతా నాదేమి లేదు. ఆ విశ్వం సహకరిస్తుంది. నేను చేయగలుస్తున్నానంతే. ఆహ్, హ్మ్. సో, మనం చేసేది ఏమీ లేదు. అంతా విశ్వమే చూసుకున్నాం. మన సంకల్పం దృఢంగా ఉంటే తప్పకుండా అన్నీ పర్ఫెక్ట్‌గా అయిపోతాయి మాస్టర్స్. అండ్ మీరిట్లా ఈరోజు చెప్తుంటే ఎంత హ్యాపీగుంటదో నాకు కథలు బావున్నాయని చెప్తే ఇంకా చేయాలనిపిస్తది. ఇంకా కథలు చెప్పాలనిపిస్తది. ఆ కథలు దొరకడం కూడా ఈజీ గాదు మాస్టర్స్. ఎక్కడో ఎతుక్కోవాలి, ఆన్‌లైన్‌లో చూసుకోవాలి, నాకు దొరకాలి. కానీ ఈజీగానే దొరుకుతున్నాయి. నాకంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగానే దొరుకుతున్నాయి. ఆఫీస్ పని జేసొచ్చి చక్కగా చెప్పే అంత స్టేజ్ అంటే మాకు ఏంటంటే ఇంటికి రాగానే 7:30 మా టైం 7:30కి క్లాసనమాట. నేను చెప్పే క్లాస్. మీకు 5 అంటే మాకు ఈవినింగ్ 7:30 సాయంత్రం 7:30 అనమాట. ఒక్కోసారి ఇంటికొచ్చిన తర్వాత కూడా పని జేయాల్సొస్తది. 6, 7 అయిపోద్ది. ఇంకా ఒక్కొక్కసారి 7:15, 7 ఇంకా 7:30 దాకా కూడా చేసి కథలు చెప్పిన రోజులున్నాయి. అది ఎట్లా నాకు ఎట్లా వస్తదో అది నిజంగా అది నాకే సర్ప్రైజ్. అనుకుంటా ఏం చెప్పాలి ఇవాళ అసలు ఇప్పటిదాకా వర్క్ చేస్తున్నాను. ఏం జెప్పాలి అని అనుకుంటా. టక్కున అసలు ఎందుకొస్తదో తెలీదు. అది ఓహ్! ఇది ఉంది గదా! ఈ కథ భలేగా చెప్పొచ్చులే అన్నట్టు ఉంటది. కొన్నిసార్లు ప్రిపేర్ అవుతా. ఇట్లా ఈ కథ చెప్దాం బావుంటది. లేకపోతే ఇది విన్నాను బావుంటది అని. సో, అది నేను ఒక ఏమంటారు ఆహ్, కార్యకర్తని మాత్రమే.
అంతే. ఇంక నేను జేసేది ఏమీ లేదు. విశ్వం జస్ట్ యూజ్ చేస్తుందంతే. ఇంక అంతకు మించి నేను జేసిన నా గొప్పతనం ఏం లేదు. మనకెంతో మంది మాస్టర్స్ ఉన్నారు. చక్కగా వాళ్ళు మనకి అట్టిపండు ఒలిచిపెట్టినట్టే చక్కగా ఒలిచిపెడుతున్నారు. సో, మొత్తం ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో, ఆహ్, అది. సో, హ్మ్, చాలా హ్యాపీ అండి. నిజంగా హ్యాపీగా ఉంది. కుమారి గారు చెప్పండమ్మా. నమస్తే అమ్మా. నేను నమస్తే మీ అండి. క్లాసులు ఈ మధ్యకాలం అంటే మీ సెక్షన్ వచ్చినప్పుడల్లా వింటూ ఉన్నాను. మీరు చెప్పేవన్నీ కూడా కొంచెం కనెక్ట్ అవుతున్నాను. నేను మెడిటేషన్ అనేది 20 అదే కరోనా నుంచి చేస్తూ ఉన్నాననమాట. హుహు. అంటే అన్నీ అనుకున్నయన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలం నాకొక టెస్ట్ జరిగిందమ్మా. ఏంటంటే అంతా బానే ఉంది. బాడీ టెస్ట్‌కని ఎళ్ళాననమాట. ఎళ్తే ఇట్లాగా ట్యూమర్ ఉందనొచ్చింది. చెస్ట్ దగ్గర. అయితే ఏమైంది, సరే మన హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికెళ్తే, "ఏవండీ ఇది అలా ఏముండదు ఫైబర్ గ్రాండ్‌లా అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికెళ్ళమని" సలహా ఇచ్చారు. హ్మ్. అక్కడ టెస్ట్‌కి రేపు 13 టెస్ట్‌కెళ్ళాలమ్మా. అది సంకల్పం హ్మ్. అని చెప్పారు గదా! అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది యాహ్! అది నేను సంకల్పం అనేది మాస్టర్ ఎప్పుడైనా సరే యాక్చువల్‌గా మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. సంకల్పం అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ వాటికి పెట్టుకోవాలి. అవును. మనము ఎలాంటి వాటికి పెట్టుకుంటామంటే, అబ్బా! ఇవాళ మన ఇంట్లో పూజుంది, వర్షం పడకపోతే బావుండు అనుకుంటాం. ఇంట్లో వాళ్ళకి అవును. అంటే ఇబ్బందవుతది పూజకి అని. అవును. అలాంటి వాటికి కూడా మనం అనేసుకుంటాం. అబ్బా! వర్షం పడకపోతే ఎంత తప్పు మనం వర్షం పడకూడదు అని అనుకోవడం. ఎంతమంది అవును. వెయిట్ చేస్తున్నాడు వర్షం కోసం. సో, అవును. మీరు సంకల్పం పెట్టుకున్నప్పుడు మీరనుకున్నది ఒకటే. ఇప్పుడు మీరొక స్థితిలో ఉన్నారు. ఒక అవును. సిట్యుయేషన్‌లో ఉన్నారు. అవును. ఆ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? మీ కర్మ వల్ల. అంతే అవును. గదా! అవును. మీరు చెప్పేదేంటి? పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన. ఈ 3 చేసుకుందాం అనుకుంటారు. అవును. అంతే కాకుండా అవును. మీరు మంచిగా అవుతే, మీరు విశ్వానికి ఏం జేస్తారో అది గూడా చెప్పండి ఆ సంకల్పంలో. చెప్తున్నానమ్మా. నేను మరి విశ్వానికి ఇంక నేనెంతో అంతకు సేవ మించి మీరు చేయాలి చేసేదేం లేదు. చెప్పండి. అనుకుంటున్నాను అని చెప్తున్నాను. అంతే. నేను బాగా అవుతే నేనిది చేస్తాను. ఎందుకంటే తప్పకుండా నా నా ఎక్స్‌పీరియన్సెస్ వేరే వాళ్ళకి షేర్ ఎక్స్‌పీరియన్స్. జేసుకుంటాను. అవును. నేను తప్పకుండా అంటే ఎవరైనా భయపడుతున్నారనుకోండి మీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఆ! మీలాగా సర్జరీ కోసము ఏదైనా భయపడుతున్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానంటే వాళ్ళని కనెక్ట్ చేసే బాధ్యత మీది గాదు. ఆ! విశ్వమే చూసుకుంటది. అవును. మీరు కరెక్ట్‌గా చక్కగా రికవర్ అయిపోయి వస్తే, వాళ్ళని కనెక్ట్ చేయడానికి విశ్వం మీ దగ్గరికి తీసుకొస్తది. మీరేమి చేయక్కర్లేదు. ఆ! మీరు హ్మ్. జస్ట్ అనుకోవాల్సిన సంకల్పం అంతే. ఆ! నేను రెడీగా ఉన్నాను. నన్ను యూజ్ ఆ! చేసుకోండి. నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీ ఇష్టం. మీరెట్లా యూజ్ చేసుకుంటారంటే అట్లా యూజ్ చేసుకోండి అంతే. ఆ! సో, ఇంకా హ్మ్, హ్మ్. అది చెప్పి మీరు వదిలేయండి. మీరు చెప్పాల్సిందల్లా మీరు చెప్పండి. ఆ! మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ తప్పులు చేశాను నేను. ఇప్పుడు మారాను అని చెప్పుకోండి. అలానే హ్మ్, నేను మారాను కాబట్టి నలుగురిని మార్చడానికి అంటే వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు ఉంటాను అని చెప్పుకోండి ఇంగ. అంతకు మించి అక్కడ ఇంక పెద్ద స్పెసిఫిక్ ప్రాసెస్ లేదు. ఏమీ లేదు. ఆ! ధర్మ మార్గంలో ఉంటాము. రోజు చెప్పుకున్నట్టే ఇంక మనం ఆ! ధర్మ మార్గంలో ఉంటాము. హ్మ్. అంతే మాస్టర్స్. ఇంక మనం ఆహ్, అంతకు మించి ఇంకేముండదు అంతే. అదే. ఒక డౌట్ హ్మ్. క్లియర్ చేసుకున్నాను. నేను చేసేది కూడా అలానే చేస్తున్నానండి. కానీ ఒకసారి ఓకే. మీ ద్వారా గూడా నేను తెలుసుకుంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటుందని చేశాను హ్యాండ్ హ్మ్. రైజ్. హ్మ్. థాంక్ యూ అమ్మా. థాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ. రాణి గారు చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే మా. హ్మ్. ఒక్కొక్కసారి ఈ పొద్దున పూట సెషన్ మిస్ అయిపోతుంటామేమో కానీ, మీ సెషన్ ఉంది అంటే మాత్రం మీ కథల హ్మ్. కోసమన్నా ఖచ్చితంగా అటెండ్ అవుతాం మేడం. చెప్పాలి థాంక్ మీరు యూ మాస్టర్. చెప్పాలి. ఆ కథల్లో థాంక్ యూ. అంత ఎంతో నీతి యాహ్! ఉంటుంది. ఎంతో మందికి పనికొస్తుంది. అవి కథలు చాలా బావుంటాయి మేడం. అంటే ఊరికే టైమ్ పాస్ అని కాదు. ప్రతి హ్మ్. కథలోనూ ఒక నీతి ఉంటుంది. మనకి యాహ్! ఇప్పుడు చూడండి ఈనాడు మీకు అక్కడ ఉంటుందో లేదో మాకిక్కడ ఈనాడు హ్మ్. పేపరొస్తే సండే వీక్లీ వస్తుంది. బుక్కొస్తుంది. ఆ హ్మ్. బుక్‌లో హ్మ్. ప్రతి బుక్‌లో ఒక చిన్న కథ ఉంటుంది. ప్రతి వీక్లీ ఒక అది ఖచ్చితంగా చదువుతాం. ఆ చిన్న కథలో 2 పేజీల కథలో ఏదో ఒక నీతి హ్మ్. ఉంటుంది ఖచ్చితంగా. అవును. అలా అట్లా ఆ కథల ద్వారానే పిల్లలకి ఇంతకుముందు కూడా మనం అలా నీతి చెప్పేవాళ్ళము. అలానే చాలా అవును. బావుంటాయి
మీ కథల కోసమన్నా వస్తాం. చెప్పాలి, మీరింకా చెప్పాలి. ఒకటి. తప్పకుండా అండి. తప్పకుండా. నేనొక లింక్ పోస్ట్ చేస్తాను మీకు ఇక్కడ చాట్‌లో. అందులో ఒక 90 స్టోరీస్ చాలామంది అడుగుతా ఉంటారు. ఎక్కడ ఉంటాయి కథలని. అవన్నీ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఉండేదండి. మా అమ్మమ్మ బాగా చెప్పేది కథలు. మా అమ్మమ్మ వచ్చిందంటే వెయిట్ చేసేవాళ్ళం. ఫస్ట్ ఇంకా అమ్మమ్మ వచ్చిందంటే ఇక కథ చెప్పమని. చాలా అంటే చాలా చెప్పేది. నాకు ఆ ఇంట్రెస్ట్ గూడా అప్పుడు అట్లానే వచ్చిందనమాట. సో, నేనేం చేశానంటే ఆహ్, యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టాను. పోస్ట్ చేశాను. సో, అది చూసుకోండి. అందులో ఒక 93 94 కథలున్నాయి. ఇంకా చెయ్యాలి. అది కొంచెం డిలే చేస్తున్నా గానీ, ఇంకో ఒక 100 కథల దాకా చేయాలి. నాకు మొత్తం ఒక 365 ఇయర్‌కి సరిపోయేటట్టు కథలు చేయాలనుంది. ఎందుకంటే, అట్లాగైనా మనం 1 ఇయర్ కంటిన్యూయస్‌గా ధ్యానం చేస్తాము అని. కానీ ఒక్కొక్కసారి నాకెలాంటి డౌట్‌లొస్తాయంటే, ఈరోజు ధ్యానంకి 75 మందొచ్చారు. నేను జాయిన్ అయినప్పుడు. నేను 8 అంటే ఒక గంట లేట్‌గా జాయిన్ అయ్యాను. మనం రోజు నేనొచ్చినప్పుడేమో 20 మంది, 30 మంది వస్తారు. నేననుకుంటా, ఓహో! నాకు కథలిష్టం లేవేమో, అందుకనే 20 మందే వస్తున్నారేమో, 30 మంది వస్తున్నారేమో. తర్వాత మెల్లగా వస్తారు. ఒక 50 మంది దాకా వస్తారు కొన్నిసార్లు 35, 40 మందే వస్తారు. ఇవాళ చూస్తే 75 మందున్నారు. అంటే వంశీ గారిది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఆయన ఆయన ప్రాసెస్, ఆయన చెప్పింది అదంతా అసలు అది వేరే లెవెల్. కానీ నాకనిపిస్తది, నా వల్ల మిగతా 40 మంది రావట్లేదేమో అని. నేను ఎన్నో సార్లు మణిమాల మాస్టర్‌తో కూడా అదే అంటాను. నా వల్ల రావట్లేదేమోనండి, వాళ్ళకి నచ్చట్లేదేమో నేను చెప్పేది అని నాకనిపిస్తది. మాస్టర్ అదే అంటారు. లేదమ్మా నువ్వు అంత ఆలోచించొద్దు. మీరు చెప్పే మీ ప్రాసెస్ మీది. ఇష్టం ఉన్న వాళ్ళొస్తారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు అట్లా చాలా డౌట్‌లొస్తుంటాయి. అరే! ఇంతమందొచ్చారే ఈరోజు ఎందుకు రావట్లేదు అని, నచ్చట్లేదేమో, తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగొస్తది. కానీ ఆహ్, హ్మ్ ఏమో అంటే కొంచెం ఇప్పుడు అందరూ కనెక్ట్ అవ్వాలని లేదు. అందరికీ అన్నీ నచ్చాలని లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మాస్టర్ నచ్చుతారు. అట్లానే వీటికి కనెక్ట్ అయిన వాళ్ళుంటే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో అందుకనే 3 రోజులే తీసుకుంటున్నా నేను. సో, మిగతా 3 రోజులు ఎవరు ఆహ్, ఐ మీన్ అదే నార్మల్ ధ్యానం చేసినా వాళ్ళు రావచ్చు. కనీసం మొత్తం మిస్ అవ్వకుండా ఉంటారు అని అనుకుంటారు. అంతే. సో, హ్మ్. అవును మేడం. ఇప్పుడు 40 మంది కాదు, 10 మందొచ్చినా సరే, వాళ్ళకిష్టం లేదు అని గూడా ఎందుకనుకోవాలి? ఇష్టం లేదేమో కొంతమందికి. ఆ విషయం విడిచిపెడితే, వాళ్ళు పనిలో ఉండొచ్చు, లేవలేకపోయుండొచ్చు, మర్చిపోయుండొచ్చు, ఎన్నో కారణాలుండొచ్చు. హ్మ్. కానీ ఈ 10 మందికైనా ఉపయోగపడతాయి కదా! వీళ్ళకిష్టం ఉంది కదా! అదే. ఆ! అంటే అంటే కరెక్టే. 10 మందికి ఉపయోగపడతాయి. ఆ మిగతా వాళ్ళు నా వల్ల రావట్లేదేమో అని బాధ అంతే. నా వల్ల వాళ్ళు రోజు రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళేమో, నేనున్నానని రావట్లేదేమో అని నాకదొక ఫీలింగ్ అంతే. లేకపోతే అయ్యో! 70 మంది లేదు. వచ్చేవారు గదా! ధ్యానంకి. వాళ్ళు 10 వస్తున్నారు గదా! 10కి చెప్పడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. మీరు ఈ క్లాసులు నేను చెప్పకముందు ఫస్ట్ 4:30కి చెప్పేదాన్ని.